భారత జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా భువనగిరి వినాయక చౌరస్తా నందు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ మాట్లాడుతూ కంచె కులస్తులను ముఖ్యంగా ఓబీసీ కులస్తులను అవమానపరుస్తూ నరేంద్ర మోదీ దృష్టిలో పెట్టుకుని బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అట్టడుగు స్థాయి నుండి ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగిన వ్యక్తి అత్యున్నతమైన నాయకుడు అత్యున్నతమైన ప్రధానమంత్రి మోడీని అవహేళన చేస్తూ మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఓబీసీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు డి లక్ష్మీనారాయణ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బీసీలకు వెంటనే జోడో అన్యాయ యాత్రలో నిన్న ఒక జోకర్ లాగా మాట్లాడడం జరిగింది. మా ప్రియతమ నాయకులు మోడీ గారిని అసలు బీసీ కాదంట అని మాట్లాడారు. మరి ఈయన ఏ కులమో వల్ల ఏ కథనో ఏ బీసీఓ ఏ ఎస్ఓ ఏందో మాకు అర్థం కాలేదు. ఇంకా ఆయన గురించి మాట్లాడితే బాగుంది. ఈరోజు ఈ భారతదేశంలో ఓబీసీ సమాజాన్ని కించపరిచి మాట్లాడడము రాహుల్ గాంధీ తగదు. ఇట్లాంటి మాటలు ఇంతకుముందు కూడా మోడీ గారిని నానా రకాలుగా మాట్లాడి ఏదో అహంకారంతో నేను ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకును, నేను నా తాత ప్రైమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టరు అనే అహంభావంతో బీసీలు ఎదగడం రాజకీయ పరంగా ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఎప్పుడు బీసీలో ఎవరైనా ఎదిగిన వాళ్ళని కించపరుస్తూ మాట్లాడతారు. కాబట్టి నిన్న మాట్లాడిన దానికి మన బీసీ సమాజానికి రాహుల్ గాంధీ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. వాళ్ళకి క్షమాపణ చెప్పడం మా యొక్క బీసీలది కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయి క్షమాపణ చేస్తామని కూడా ఉచితంగా చేస్తాం అని చెప్పి ఈ సభ తెలియజేస్తాం. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కంచి కులస్తులందరినీ, ముఖ్యంగా ఓబీసీ కులస్తులందరినీ కూడా అవమానపరుస్తూ వారు నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ కులస్తుడు, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అట్టడుగు స్థాయి నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అత్యున్నతమైన నాయకుడు, అత్యున్నతమైన ప్రధాని గౌరవులు శ్రీ నరేంద్ర మోడీ గారిని హేళన చేస్తూ, వారి కులాన్ని హేళన చేస్తూ, వారు ఓబీసీ కులం కాదని తీవ్ర పదజాలాన్ని చేసినందుకు తీవ్ర నిరసనగా ఈరోజు వారి దిష్టి బొమ్మను దహనం చేస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ బేషరతుగా రాహుల్ గాంధీ ఓబీసీ కులస్తులందరికీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నది. వారికి తెలుసో తెలియదో రాహుల్ గాంధీకి ఈ దేశ సంస్కృతి, ఈ దేశం న్యాయస్థానం పట్ల, ఈ దేశ చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తూ అసలు వచ్చిరాని భాషలలో హేళనగా వారు మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ కూడా వారిని గ్రహించి వారి పిచ్చి హాస్పిటల్లో చేయించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి ముఖ్యంగా కాంగ్రెస్ 1994లో గుజరాత్ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారి కులాన్ని ఈ ఓబీసీలో చేర్చిన సంగతి కూడా వారికి గుర్తులేదు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చట్టం చేసి ఆ కులాన్ని ఓబీసీలో చేర్చిన సంగతి కూడా వారికి తెలపోవడం అనేది చాలా బాధాకరం, విచారకరణము. వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు అటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదంటే ఇది సిగ్గుచేటు, శోచనీయమని కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. వారు బేషరతుగా భారత ఓబీసీ కులస్తులందరికీ కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ఓబీసీలంతా ఏకమై తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి చెప్తారనేది కూడా హెచ్చరిస్తా ఉన్నాం.